Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఇదేంటి అని అంటే మన ఫోర్త్ యూనిట్లో ఉన్నటువంటి బైనామియల్ అండ్ మల్టీనామియల్ ఎక్స్పాన్షన్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. ప్రాబ్లం చూడంగానే మరి ఇది బైనామియలా ఇది మల్టీనామియలా అని మీరు చెక్ చేయాల్సి ఉంటుంది, రైట్? అండ్ ఇంకొకటి డిఎంలో ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఎవ్రీథింగ్ మన ప్లేలిస్ట్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఎగ్జామ్స్కి ముందు న్యూగా యాడ్ చేసిన ప్లేలిస్ట్ కూడా నేను యాడ్ చేస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు మన ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి. బట్ చాలా కంటెంట్ ఉంది, దట్ ఈస్ ఓన్లీ ఫర్ ద మెంబర్స్, ఓకే? అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని క్లియర్గా చదవడానికి ట్రై చేయండి. ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఏమంటున్నారు x²y² z³ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ వాట్ ఈస్ ద ఎక్స్పాన్షన్? దిస్ ఇస్ మై ఎక్స్పాన్షన్లో నేను దేని కోఎఫిషియంట్ కనుక్కోవాలి? x, y, z. చూడండి అమ్మా, ఎప్పుడు బైనామియల్ చేయాలి మరి ఎప్పుడు మల్టీనామియల్ చేయాలనేది మన ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. అగైన్ ఐ రిపీట్, బైనామియల్ ఎప్పుడు వెళ్తాం? ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ 2 వేరియబుల్ లైక్ x అండ్ y, దెన్ గో ఫర్ ద బైనామియల్. ఇఫ్ యూ హ్యావ్ 2 అండ్ మోర్ వేరియబుల్స్ అంటే 3 కావచ్చు, 4 కావచ్చు, 5 అలా ఉన్నప్పుడు దెన్ గో ఫర్ ద మల్టీనామియల్. ఇక్కడ నాకు x, y, z ఇలా ఉంది కాబట్టి దెన్ అప్పుడు మనం మల్టీనామియల్ అని చూస్ చేసుకోవాలి. బట్ మనకి తెలుసు వాట్ ఈస్ ద మల్టీనామియల్ థియరం. ఏం చెప్తుంది? థియరం కూడా ప్రూఫ్ చేశాను, మన ప్లేలిస్ట్లో ఉంది, చెక్ చేసుకోండి. ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఓకే? మల్టీనామియల్ థియరం మీకు ఏం చెప్తుందండి? మల్టీనామియల్ థియరం, ఇఫ్ suppose the given terms x1 plus x2 plus x3 so on xk పవర్ n లో ఉన్నప్పుడు ఏమని రాస్తాము మల్టీనామియల్లో? n ఫ్యాక్టోరియల్ బై n1 ఫ్యాక్టోరియల్, n2 ఫ్యాక్టోరియల్, n3 ఫ్యాక్టోరియల్ సో ఆన్ nk ఫ్యాక్టోరియల్ ఇంటూ విత్ దట్ కరెస్పాండింగ్ టర్మ్స్ కోఎఫిషియంట్ పవర్. అంటే x1 పవర్ n1, x2 పవర్ n2, x3 పవర్ n3 సో ఆన్ xk పవర్ nk అని రాస్తే దాన్ని మనం ఏమంటామండి? మల్టీనామియల్ థియరం అంటాం, రైట్? ఈ మల్టీనామియల్ థియరంని ఇప్పుడు ఇది యూజ్ చేసి నేను ఈ ఎక్స్పాన్షన్లో ఈ కోఎఫిషియంట్ కనుక్కుంటాను. అది ఎలానో చూడండి అమ్మా. ఫస్ట్ ఇచ్చినటువంటి ఎక్స్పాన్షన్ ఏంటిది? అది 3x minus 2y minus 4z whole to the power of 7 is equal to ఎలా రాయాలి? చూడండి అమ్మా, మేడం వాట్ అబౌట్ దిస్ n1, n2, n3, n4 అంటే ఇక్కడ ఎన్నైతే నెంబర్ ఆఫ్ టర్మ్స్ 1, 2, 3 ఇచ్చారు అంటే n1, n2, n3 వరకు వస్తుంది. ఫస్ట్ n అంటే ఇదండి 7 ఫ్యాక్టోరియల్ అపాన్ n1 ఫ్యాక్టోరియల్, n1 ఫ్యాక్టోరియల్, n2 ఫ్యాక్టోరియల్, n3 ఫ్యాక్టోరియల్ ఇంటూ x1 పవర్ n1. మరి x1 అంటే ఏంటిది? దిస్ వన్ 3x పవర్ n1, x2 అంటే -2y, ఆల్ ఇన్ x ప్లస్ y ప్లస్ అనుకున్నాం కాబట్టి ఇది ప్లస్ లేదు కాబట్టి -2y పవర్ n2 -4z పవర్ n3 ఇంటూ అంతే అని రాసి, మేడం నేను కోఎఫిషియంట్ కావాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, నేను చాలా సింపుల్ వేలో చెప్తున్నానండి. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ n1, n2, n3 ఫైండ్ అవుట్ చేస్తేనే మీకు కావలసినటువంటి ఆ ఎక్స్పాన్షన్లో ఉన్న కోఎఫిషియంట్ వస్తుంది, అవునా? అప్పుడు దానికోసం నేను ఏం చేస్తాను అని అంటే, మనం ఏది కనుక్కోవాలి? ఇటు సైడు x² y² z³ కదండి, ఓకే? ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఇస్ ఈక్వల్ టు ద గివెన్ టర్మ్ అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే LHSలో ఉన్నటువంటి, లేదా దీన్ని ఎక్స్పాండ్ చేసి ఎలా రాయొచ్చు? 7 ఫ్యాక్టోరియల్ బై n1 ఫ్యాక్టోరియల్, n2 ఫ్యాక్టోరియల్, n3 ఫ్యాక్టోరియల్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో రిటర్న్ యాజ్ 3 టు ది పవర్ ఆఫ్ n1, x పవర్ n1 -2 పవర్ n2 అండ్ y పవర్ n2
minus 4 power n3 and z power n3. See all of you, write all x, y, z terms one side, okay? Then this will change it to ఎలా అవుతుంది x square మనం కనుక్కోవాల్సిన కోఎఫిషియంట్ ని ఇటువైపు రాయండి. ఇప్పుడు నేను ఎలా కన్సిడర్ చేస్తానంటే this is n1 factorial, n2, n3. Now write the constants here. 3 to the power of n1 first రాయండి, minus 2 power n2 రాయండి. Then what is the constant? One more, minus 4 power n3. Here x term x power n1, y term y power n2, and z term is z power n3. Then how we'll get x, y, z terms? Simply equate this coefficients. ఎలా x పవర్ ఇక్కడ ఏముంది, కంపేరింగ్ x పవర్స్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఇక్కడ x స్క్వేర్ ఉంది నాన్న, ఇక్కడ ఏముంది x పవర్ n1 ఉంది. ఇఫ్ ద బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ ఆటోమేటికల్లీ ద పవర్స్ ఈజ్ ఈక్వల్. n1 ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. నెక్స్ట్ y స్క్వేర్ ఉంది, అక్కడ ఏముంది y పవర్ n1 ఉంది. ఓకే, అప్పుడు n1 n2 ఉంది కదా, n2 ఈక్వల్ టు ఎంత వస్తుంది, 2 వస్తుంది నాకు. నెక్స్ట్ z క్యూబ్ ఉంది, ఇక్కడ ఏముంది z పవర్ n3, అంటే n3 ఈజ్ ఈక్వల్ టు 3. ఒక్కసారి చూడండి అమ్మా, నాకు n1 2, n2 2, n3 3 వచ్చింది. ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. ఓకే, కావాలన్న వాళ్ళు నోట్ చేసుకోండి. ఇది కంపేర్ చేసిన తర్వాత 2 2 3 వచ్చింది కదా, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 7 factorial by this is what, 2 factorial, 2 factorial, 3 factorial. 3 power n1 means 3 square. మనకు తెలుసు కదా, n1 is 2, n2 is 2, n3 is ఎంత 3. Minus 2 factorial 2 minus 4 power 3. x1 అంటే x power n1 అంటే 2, y power n2 2, అండ్ z పవర్ n3 3. ఇప్పుడు మన యాక్చువల్ జాబ్ స్టార్ట్ అవుతుంది. మనం ఏ టర్మ్ కనుక్కోవాలి, ఈ కోఎఫిషియంట్ కనుక్కోవాలి. ఏ కోఎఫిషియంట్, దిస్ వన్. ఈ కోఎఫిషియంట్ అంటే దాని పక్కన ఉన్నటువంటి టర్మ్ వాల్యూ, అంటే ఈ మొత్తం వాల్యూ ఎంత అవుతుందో చెప్తే దెన్ దట్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. అంతే కదా బెట. దాన్ని నేను ఇక్కడ సొల్యూషన్లో సాల్వ్ చేస్తే ఏమొస్తుంది చూడండి. నౌ చూడండి అమ్మా, సింప్లిఫై చేద్దామండి. చేస్తే 7 ఫ్యాక్టోరియల్ మీన్స్ 7 into 6 5 4 3 అని రాస్తా. కింద 3 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. 2 into 1 అండ్ అగైన్ 2 into 1, దెన్ రిమైనింగ్ 3 ఫ్యాక్టోరియల్. ఎందుకంటే క్యాన్సిల్ అవుతుంది. 3 3s దిస్ విల్ 9 అండ్ దిస్ విల్ వాట్, మైనస్ పవర్ ఈవెన్, దిస్ ఇస్ పాజిటివ్ అంటే 4 వస్తుంది. మైనస్ పవర్ ఆడ్ అంటే నెగిటివ్, ఎంత వస్తుంది నెగిటివ్. 4 4s 16, 16 4s 64 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ క్యూబ్. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి అమ్మా. చూడండి బేట, ఏదైతే క్యాన్సిల్ చేయొచ్చు ఇక్కడ. This 3 factorial 3, 2 1s are 2 2s are, then again this 2 2 cancel. నాకు న్యూమరేటర్ ఎంత వస్తుంది, 7 into 6 into 5 into 9 into 4 మైనస్, అంటే ఈ టర్మ్ మైనస్లో వస్తుంది, ఇంటూ 64. ఓకే, దీని కోఎఫిషియంట్ ఇదే కదా. దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఎంత వచ్చింది అని అంటే 483 840 వస్తుంది. 7 into 6 into 5 ఉంది కదా. ఓకే, 4 minus 483 840 వచ్చిందండి. క్యాలిక్యులేట్ చేయండి, ఏమన్నా ఆన్సర్ అటు ఇటుగా వస్తే కమెంట్ చేయండి. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇంకా చాలా చాలా ఉన్నాయండి మల్టీనామియల్లో. ఆల్రెడీ నేను 3-4 కంటే ఎక్కువనే చెప్పాను. అండ్ వీడియో లెంతీ అవ్వకపోతే నేను మీకు ఒక 2-3 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తాను. కంపల్సరీ కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి సొల్యూషన్ ఏమొచ్చిందో. చూడండి అమ్మా, నేను ఇక్కడ మీకు 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఐ రిపీట్. x1 square, x3, x4 power 3, x5 power 4, x1, x2, x3, x4, x5 whole power 10 ఎక్స్పాన్షన్లో మీరు ఈ కోఎఫిషియంట్ ఏంటో కనుక్కోండి. x1 square, x3, x4 cube, x5 power 4.
అండ్ w cube x square yz square find దట్ కోఎఫిషియంట్ ఈ ఎక్స్పాన్షన్ యూస్ చేసి అండ్ x పవర్ 9 y క్యూబ్ ఈ ఎక్స్పాన్షన్. ఒకసారి 3 చూస్తే ఫస్ట్ 2 ఈజ్ రిలేటెడ్ టు విచ్ మెథడ్? మల్టీనామియల్ మెథడ్. అండ్ లాస్ట్ వన్ హ్యావింగ్ ఓన్లీ 2 వేరియబుల్స్ మీన్స్ దట్ ఈజ్ ఇంటూ బైనామియల్. చేసి నాకు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి బెటా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.